చొక్కా తొడుక్కుంటున్నప్పుడు లేదా పైన ఉన్న వస్తువుని తీద్దామని చెయ్యి పైకి ఎత్తినప్పుడు మీ భుజంలో ఒక్కసారిగా నొప్పి పెడుతుందా? రాత్రిపూట భుజం నొప్పితో ఎంతకీ నిద్ర పట్టడం లేదా? అయితే ఈ నొప్పిని కాస్త సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి నొప్పి వెనుక భుజం కీలు చుట్టూ ఉండే రొటేటర్ కఫ్ గాయాలు కారణంగా ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. అసలు రొటేటర్ కఫ్ గాయాలంటే ఏమిటి? వీటికి మందులు, ఫిజియోథెరపీ చాలా, సర్జరీ అవసరం పడుతుందా? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమందిలో భుజాన్ని కదిలించినప్పుడు మాత్రమే నొప్పి వస్తూ ఉంటుంది. అసలేమిటి సమస్య? ఈ భుజం సమస్యల్లో మనం ఎక్కువగా చూసేది రొటేటర్ కఫ్ మజిల్ సమస్య అంటాం. రొటేటర్ కఫ్ మజిల్ సమస్య అంటే ఈ బంతి ఉంటుంది మనకి. ఈ భుజం అనేది బంతి కప్పు వంటి బంతి గిన్నె వంటి కీలు. ఈ బంతి పైన మజిల్స్ ఉంటాయి బ్రౌన్ కలర్లో. ఈ మజిల్స్ బంతిని రొటేట్ చేస్తుంది. రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం. ఈ మజిల్స్లో కొన్నిసార్లు టేర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. ఈ టేర్ ఉండేటప్పుడు ఈ బంతిని కలిచేటప్పుడు పెయిన్ వస్తుంది. అంటే చేయి పైకి ఎత్తించేటప్పుడు పెయిన్ వస్తుంటుంది. ఇది రొటేటర్ కఫ్ మజిల్ సమస్య అంటాం మనం. రొటేటర్ కఫ్లో సమస్యలు ఎందుకు వస్తాయి? కారణాలేంటి? రొటేటర్ కఫ్ సమస్యలు అనేవి 2 రకాలుగా వస్తాయండి. ఒకటి వయసు రీత్యా ఎటువంటి దెబ్బ తగలకుండా కూడా 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు, 70 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఈ మజిల్స్ బలహీనపడి తమను తామే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక రెండవది ఏమైనా దెబ్బ తగలడం. ఈ దెబ్బ అనేది అయితే కింద పడడం కావచ్చు, యాక్సిడెంట్స్ అవ్వడం కావచ్చు, వాటిలో రావచ్చు. లేదంటే హెవీగా వెయిట్స్ ఎత్తడం, జిమ్లో వెయిట్స్ ఎత్తడం అలాంటి వాటి వల్ల కూడా హెవీగా తమ శక్తికి మించి కొంతమంది ఎత్తుంటారు. అటువంటి వాటిలో కూడా ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. రొటేటర్ కఫ్ గాయాల తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? రొటేటర్ కఫ్ మజిల్స్ అనే బంతిని రొటేట్ చేస్తాయి. అంటే పైకి కిందకి ముందుకి వెనక్కి తిప్పడంలో ఉపయోగపడతాయి. ఇది టేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ విషయం ఏంటంటే ఈ మజిల్ యొక్క స్ట్రెంత్ తగ్గిపోయి ఈ మూవ్మెంట్ చేసే శక్తి తగ్గిపోతుంది. అంటే చెయ్యి పైకి ఎత్తి దించే శక్తి తగ్గిపోతుంది. అలాగే వెయిట్ లిఫ్ట్ చేసే శక్తి తగ్గిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ కట్ అయిన మజిల్ ఏదైతే ఉందో ఈ పైన యాక్రోమిన్ బోన్ అంటాం. అలాగే ఇది హ్యూమరల్ హెడ్ అంటాం. ఈ హ్యూమరల్ హెడ్కి యాక్రోమిన్ మజిల్ ఈ కట్ అయిన మజిల్ కొద్దిగా నలిగి చేయి పైకి దించేటప్పుడు పెయిన్ వస్తుంది మనకి. దీన్ని ఇంపింజ్మెంట్ అంటాం. ఇంపింజ్మెంట్ అంటే 2 స్ట్రక్చర్స్ ఇంపింజ్ అవుతాయి. ఆ 2 స్ట్రక్చర్స్ ఏంటంటే ఈ యాక్రోమిన్ అండ్ హ్యూమరల్ హెడ్. నార్మల్గా మధ్యలో ఉన్న మజిల్ దాన్ని ఇంపింజ్ కాకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే ఈ మజిల్ కట్ అయిపోతుందో ఈ యాక్రోమిన్కి ఈ బోన్కి హ్యూమరల్ హెడ్కి బోన్కి మధ్యలో రబ్బింగ్ అయ్యి ఆ రబ్బింగ్ వల్ల పెయిన్ వస్తుంది అనమాట. రొటేటర్ కఫ్ సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చు? ఈ రొటేటర్ కఫ్ మజిల్స్లో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ టేర్ అనేది క్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. అది ట్రమాటిక్ అంటే దెబ్బ తగిలిన తర్వాత వచ్చిన టేర్ అయినా కావచ్చు, లేదా వయసురీత్యా వచ్చే టేర్ అయినా కావచ్చు. ఇది మన భుజం మూమెంట్స్తో పాటు మనం చేసే పనులతో పాటు మనం బరువులు ఎత్తేటప్పుడు కావచ్చు ఈ మజిల్ టేర్ అనేది క్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ టేర్ ప్రోగ్రెషన్ అంటే టేర్ పెరిగే రిస్క్ ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఇంకా రెండవది ఈ టేర్ పెరిగి కొంతమంది బాగా పెద్ద టేర్ అయినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసి నొప్పి వస్తున్నా కూడా ఏదో పెద్ద నొప్పి అది పట్టించుకోవడానికి చెప్పి లేదంటే ట్రీట్మెంట్కి భయపడు ఇటువంటి సమస్యలు పట్టించుకోకుండా అసలు చేసినట్టయితే ఇది క్రమంగా ఈ భుజం యొక్క మెకానిక్స్ మారిపోతాయి. ఈ జాయింట్ యొక్క మూవ్మెంట్స్ మారిపోయి ఇది క్రమంగా జాయింట్ అరుగుదలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఈ జాయింట్ అరిగినట్టయితే అంటే ప్రారంభ దశలో మనం గమనించినట్టయితే సింపుల్గా చిన్న ఎండోస్కోపీ ఆర్థ్రోస్కోపీ అంటాం. చిన్న టెలిస్కోప్ పెట్టి దాన్ని రిపేర్ చేసి మనం ఈ ఆర్థ్రోస్కోపీ విధానంలో. కానీ ఎప్పుడైతే డ్యామేజ్ బాగా పెరుగుతుందో టేర్ పెద్దగా అయిపోతుందో ఇది క్రమంగా జాయింట్ అరుగుదలకు కూడా దారితీయచ్చు. ఒకవేళ జాయింట్ అరిగినట్టయితే మనం రిపేర్ చేసే పరిస్థితి ఉండదు. ఇది బాగా నెగ్లెక్ట్ చేసిన సందర్భాల్లో ఇర్రిపరబుల్ రొటేటర్ కఫ్ టేర్ అంటాం, లేదా రొటేటర్ కఫ్ ఆర్థరైటిస్ అంటాం. అంటే జాయింట్ అరుగుదల కూడా రావచ్చు. ఇటువంటి సందర్భాల్లో మనం మొత్తం ఈ బంతినే మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ స్టీల్ బాల్ ఏదైతే ఉందో ఈ కప్ ఏదైతే ఉందో దీన్ని షోల్డర్ రీప్లేస్మెంట్, ప్రత్యేకించి దీన్ని రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ప్రారంభ దశలో మనం జాగ్రత్త తీసుకున్నట్టయితే అది కేవలం ఫిజియోథెరపీతోనో ఏదో ఇంజక్షన్తో తగ్గిపోయేది, లేదా సింపుల్ ఆర్థ్రోస్కోపీ విధానంలో రిపేర్ చేయగలిగేది. దాన్ని అసెస్ చేయడం వల్ల షోల్డర్ రీప్లేస్మెంట్ దగ్గర వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రొటేటర్ కఫ్ గాయాల విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఎక్స్రే ద్వారా పెద్దగా గమనించలేము. ఎక్స్రేలో చాలాసార్లు ఈ మజిల్ సాఫ్ట్ టిష్యూ ప్రాబ్లం కనుక బోన్స్లో ఏం కనపడదు మనకి. యాక్చువల్గా ఇది ఒక కామన్ రీజన్ మనం మిస్ అవ్వడానికి. చాలామంది అంటే భుజానికి దెబ్బ తగలగానే డాక్టర్ దగ్గరికి చూపించుకుంటారు, చెయ్యి ఎత్తలేకపోతున్నాను నొప్పి వస్తుందని చెప్పేసి. అది స్టాండర్డ్గా ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్లో మనం ఎక్స్రే తీస్తాం. ఎక్స్రేలో ఏం కనబడదు. సో సాధారణంగా చాలాసార్లు ఏంటంటే డాక్టర్ మందులే రాసిస్తారు. మందులు రాసి వారం 2 వారాలు రండి అని చెప్తారు. కానీ చాలామంది పేషెంట్లు ఏం చేస్తారంటే నొప్పి తగ్గకపోయినా కూడా ఏదో మాత్రలు వేసుకుని ఇచ్చిన మందులు వేసుకుంటే లేదా వేరే మందులు ట్రై చేస్తా కొన్ని నెలల పాటు అసలు చేస్తారు.
కానీ ఇది కరెక్ట్ కాదు. ఎవరికైనా భుజాన్ని గట్టిగా దెబ్బ తగిలి ఎక్స్రే నార్మల్ ఉన్నా కూడా 2-3 వారాల్లో మీ నొప్పి తగ్గకపోతే ఖచ్చితంగా ఎంఆర్ఐ స్కాన్ చేయించాలి. ఇలా చేయకపోతే చాలాసార్లు ఈ డ్యామేజ్ మిస్ అవుతారు. ఈ డ్యామేజ్ మిస్ అవడం వల్ల కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. రొటేటర్ కప్ సమస్యలకు సర్జరీ అవసరమా? ఫిజియోథెరపీ, వ్యాయామాలు, మందులతో నయం చేయలేమా? ఈ రొటేటర్ కఫ్ టేర్స్లో పార్షియల్ టేర్స్ అంటాం. అంటే మజిల్ మొత్తం కట్ట కాకుండా మజిల్లో కొంత 10%, 20%, 30% డ్యామేజ్ ఉంది. దాన్ని పార్షియల్ టేర్స్ అంటాం. అదేవిధంగా చిన్న సైజ్ టేర్స్ అంటే ఈ లెస్ దాన్ 1 సెంటీమీటర్ టేర్స్, స్మాల్ సైజ్ టేర్స్ అంటాం. ఈ 2 సందర్భాల్లో దీనికి ఇమీడియట్గా ఆపరేషన్ అవసరం లేదు. వీటిల్లో మనం కొన్ని రకాల ఎక్సర్సైజెస్, కొన్ని రకాల మందులు, అవసరమైతే ఈ లోకల్ ఇంజెక్షన్స్తో మనం ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. సో ఎక్సర్సైజ్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ మజిల్ హీల్ అయినా అవ్వకపోయినా కూడా మిగతా మజిల్ స్ట్రెంత్ అయ్యి రిమైనింగ్ మజిల్ స్ట్రెంత్ రావడం వల్ల ఈ రొటేటర్ కఫ్ ఫంక్షన్ మెరుగవడం వల్ల పెయిన్ తగ్గుతుంది. సో స్మాల్ టేర్స్, పార్షియల్ టేర్స్, స్మాల్ టేర్స్లో మనం వితౌట్ సర్జరీ ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ అండ్ ఇంజెక్షన్స్ ఇలాంటి వాటి వల్ల మనం ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే టేర్ పెద్దదవుతుందో అంటే మోర్ దెన్ 1 సెంటీమీటర్ టేర్ ఉంటుందో, ఫుల్ థిక్నెస్ టేర్ అంట, ఫుల్ థిక్నెస్ టేర్స్ మోర్ దెన్ 1 సెంటీమీటర్ టేర్స్ ఉంటాయో వీటిల్లో మనం చాలాసార్లు ఆపరేషన్ చేసి రిపేర్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. భుజం నొప్పి ఉన్నప్పుడు వ్యాయామాలు చేయొచ్చా? ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు? భుజంలో పెయిన్ ఉండేటప్పుడు భుజమనే కాదు ఎనీ జాయింట్ పెయిన్ ఎక్కువగా వచ్చేటప్పుడు మీరు ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసే వాళ్ళని కూడా ఎక్సర్సైజ్ కొంతకాలం పాటు ఆపాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ స్ట్రెయిన్ అయ్యి పెయిన్ రావచ్చు. సో ప్రతిసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఈరోజు మీరు ఎక్సర్సైజ్ చేశారు, రేపు పెయిన్ ఉంది, ఓకే, బట్ ఎల్లుండి కూడా పెయిన్ ఉంది, 1 వీక్ దాటినా కూడా పెయిన్ ఉంది అంటే సంథింగ్ ఇస్ రాంగ్. సో దాన్ని మీరు వార్నింగ్ సైన్స్ కింద తీసుకోవాలి. ఈరోజు బాగా హెవీ ఎక్సర్సైజ్ చేశారు, రేపు ఎల్లుండి 2 రోజులు పెయిన్ వచ్చింది, మజిల్ పెయిన్స్ వచ్చినాయి, బాడీ పెయిన్స్ వచ్చినాయి, అది కామన్, అది ఓకే. బట్ ఎప్పుడైతే 1 వీక్ 10 డేస్ దాటి కూడా పెయిన్ వస్తుందో దట్ మీన్స్ ఏదో తేడా ఉంది. సో ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి దాన్ని చెక్ చేయించుకోవాలి. ఎక్స్రే కావచ్చు, ఎంఆర్ఐ స్కాన్ కావచ్చు, అల్ట్రాసౌండ్ స్కాన్ కావచ్చు, ఏదైనా చేయించుకొని దాన్ని చెక్ చేయించుకోవాలి. అలా కాకుండా ఎవరైతే ఈ జిమ్ చేస్తున్నాం కనుక పెయిన్స్ వస్తాయి ఇది కామన్ అని చెప్పేసి వారాల తరబడి పెయిన్ భరిస్తే ఎక్సర్సైజ్ చేస్తుంటారో వాళ్ళు ఆల్రెడీ అయిన డ్యామేజ్ని పెంచుకుంటూ పోతూ ఉంటారు. భుజం నొప్పికి వేడి కాపడం, ఐస్ ప్యాక్ లేదా ఆయిల్ మసాజ్ వీటిలో ఏది ఎప్పుడు ఉపయోగపడుతుంది? మసాజ్ చేయడం వల్ల మజిల్ వీక్నెస్ డెవలప్ అవడం, కొన్నిసార్లు స్టిఫ్నెస్ డెవలప్ అవడం జరుగుతుంది. మసాజ్ మనం ఎప్పుడు రికమెండ్ చేయం అలోపతిక్ మెడిసిన్లో. ఐస్ ప్యాక్ ఈజ్ రికమెండెడ్, ఎస్పెషల్లీ రీసెంట్ ఇంజరీస్లో, రీసెంట్గా వచ్చిన పెయిన్స్లో లాస్ట్ 2 days, 3 days, 1 week, 2 weeksలో పెయిన్ వస్తుంది అనుకుంటే ఐస్ ప్యాక్ అనేది రికమెండ్ చేస్తాం. ఐస్ ప్యాక్ కూడా 10 to 15 minutes మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ 3-4 times a day రికమెండ్ చేస్తాం. మరి ఎక్కువసేపు పెట్టడం కూడా మంచిది కాదు, అలా అని చెప్పి జస్ట్ 5 minutes పెట్టడం మంచిది కాదు. 10 to 15 minutes 3 to 4 times a day ఇస్ రికమెండెడ్ ఐస్ ప్యాక్ అనేది. కొన్ని సందర్భాల్లో క్రానిక్ కండిషన్స్లో ఏమవుతుందంటే ఈ లెటర్సే 1 month, 2 months, 3 months దాటినా కూడా పెయిన్ కంటిన్యూ వాళ్ళలో మనం హార్ట్ ప్యాక్ కూడా పెట్టచ్చు. బట్ అగైన్ ఎవరిలో అయితే మోర్ దెన్ 2 to 3 weeks ప్రాబ్లం ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకి ఏదో సీరియస్ ఇష్యూ ఉన్నట్లు లెక్క. అటువంటి సందర్భాల్లో ఈ హార్ట్ ప్యాక్, ఐస్ ప్యాక్తో కాలక్షేపం చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవడం రికమెండ్ చేస్తాం. భుజం నొప్పి వయసుతో పాటు వస్తుంటుంది, అదే తగ్గిపోతుందని అనుకోవటం సరైందేనా? రొటేటర్ కఫ్ మజిల్స్ డ్యామేజ్ అనేది 60+, 70+ ఏజ్ గ్రూప్లో చాలా కామన్ ప్రాబ్లం ఇది. అందరిలో ఈ రొటేటర్ కఫ్ టేర్ అంత మాత్రం ఆపరేషన్ చేయాలి లేకపోతే దానికి అందరికీ సర్జరీ చేయాలనే రూల్ ఏం లేదు. నేను చెప్పినట్టు పార్షియల్ టేర్సు, స్మాల్ టేర్సు, పెద్దగా నొప్పి లేని టేర్సు, మూమెంట్స్ మంచిగా ఉన్నాయి, పేషెంట్కి స్ట్రెంత్ బాగుంది, షోల్డర్ స్ట్రెంత్ బాగుంది, ఆయన అన్ని రకాల యాక్టివిటీ చేసుకుంటున్నాడు, పెద్ద పెయిన్ లేదు, ఇటువంటి సందర్భాల్లో వీళ్ళకి సర్జరీ అవసరం లేదు. వాళ్ళకి జస్ట్ మజిల్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్తో మనం ఇంప్రూవ్ చేయొచ్చు. కానీ సేమ్ టైం ఓల్డ్ ఏజ్లో షోల్డర్ పెయిన్ అనేది కామను కనుక దాన్ని ఏదో ఆయింట్మెంట్ రాసుకుంటా, హాట్ ప్యాక్ పెట్టుకుంటా, కోల్డ్ ప్యాక్ పెట్టుకుంటా మేనేజ్ చేద్దాం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరిలో అయితే ఈ మజిల్ టేర్ పెద్దగా ఉంటుందో, లార్జ్ సైజ్ టేర్స్ ఉంటాయో, ఫుల్ థిక్నెస్ టేర్ అంటాం, అంటే మొత్తం మజిల్ కట్ అయిపోయిన టేర్స్, మోర్ దెన్ 1 centimeter టేర్ సైజెస్ ఎవరికి ఉంటాయో, ఎవరిలో అయితే పెయిన్ ఎక్కువగా ఉంటుందో, కొంతమంది ఆల్మోస్ట్ ఎవ్రీడే ఆల్టర్నేట్ డే పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, కొంతమంది నైట్ టైం బాగా పెయిన్ ఉంటుంది. ఈ నైట్ టైం బాగా పెయిన్ ఉండే వాళ్ళు, ఎవరైతే మూమెంట్స్ బాగా రెస్ట్రిక్ట్ అయిపోతే, చేయి పైకెత్తలేకపోతున్నారు, చొక్కా వేసి తీసుకోవడం కష్టం అవుతుంది, రోజువారీ పనులు చేసుకోవడం కష్టం అవుతుంది, ఇటువంటి వారిలో బహుశా ఆపరేషన్ అవసరం పడే అవకాశం ఉంటుంది.